రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్ పెను సంచలనమే తీన్మారు మల్లన్న. ఒక్కడిగా కదిలి తానే ఓ సైన్యమై అట్టడుగు నుంచి దొర అహంకారం దించేదాకా జర్నలిస్ట్ నుంచి జనం గుండెల్లో కొలువయ్యేంతగా ఆస్తులన్నీ వదులుకొని జనం కోసం బయలుదేరి ఏ పని చేసినా తనకంటూ ఓ గుర్తింపు. క్యూ న్యూస్ వేదికగా సంచలనాలు, అక్రమ కేసులు పెట్టినా ప్రతి అడుగు ప్రజల కోసమే. కుట్రలు కుయుక్తులు చీల్చుకుంటూ ప్రజాక్షేత్రంలోకి ఇండిపెండెంట్గా ప్రత్యర్థులకు ముచ్చమటలు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అన్ని వర్గాల మద్దతు. సో ఆయనకి మద్దతు ఇచ్చిన వాళ్ళు తీన్మారు మల్లన్న గెలుపు ఖాయం. కేసీఆర్ ముక్కు నేలకు రాసిన మల్లన్న విజయాన్ని ఆపలేడు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్కే టీజేఎస్ సపోర్ట్. టీజేఎస్ ప్రధాన కార్యదర్శి ప్రకటన. తీన్మారు మల్లన్నను గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి. కోదండరాం పార్టీ. సో గతంలో కోదండరాము మల్లన్న తీవ్ర స్థాయిలో యుద్ధం చేసిరు ఎలక్షన్లో. సో ఇద్దరు గెలవలేకపోయినారు. పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచిండు ఇద్దరి పోటీ వల్ల. మల్లన్నకు కేయు మద్దతు. కరపత్రం విడుదల చేసిన విద్యార్థి యువజన సంఘాలు. ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని పిలుపు. ప్రతి హామీని నెరవేరుస్తాం. జీవో 46 317 సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. తీన్మారు మల్లన్న ఈ పేరు ఓ ట్రెండ్ సెట్టర్. జర్నలిజంలోనే కాదు రాజకీయాల్లోనూ ప్రజా సమస్యలపై పాలకుల గల్లాపట్టి కొట్టాడడంలోనూ తీన్మారు మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ రూటే సెపరేట్. ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్ చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేసీఆర్ను ఎండగట్టడంలో, ఆయన విధానాలని తనదైన శైలిలో ఎండగట్టడంలో తీన్మారు మల్లన్న పాత్రని ఎవరూ విస్మరించలేరు, అంటే ఎవరూ పక్కన పెట్టలేరు. అండ్ దట్టు ఆయన మీద వచ్చిన అలిగేషన్స్ మీద రకరకాల అలిగేషన్స్ చేసిరు. 75 నుంచి 100 రోజుల పాటు జైల్లో పెట్టినారు. అయినప్పటికీ ఆయన అలిగేషన్స్ మీద, ఆయన మీద వచ్చిన ఆరోపణల మీద ఏ ఒక్కటి బయటికి తీసుకొచ్చి నిరూపించలేకపోయిన పరిస్థితి కూడా ఉన్నది. సో ఇప్పుడు ఏమవుతున్నదండి ఇక్కడ పాయింట్, ఇప్పుడు మల్లన్న మీద ఏకకాలంలో దాడి చేస్తున్నారు, బూతులతోని విరుచుకుపడుతున్నారు. పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఒక నెరేటివ్ బిల్డ్ చేయాలంటే, ఇప్పుడు ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారో, నెరేటివ్ బిల్డ్ చేయాలంటే ఒక పాలసీ మ్యాటర్ మీద మాట్లాడాలి. లేదు మీరు ఆయనని అదని ఇదని రకరకాలుగా బూతులు తిట్టుకుంటే మాట్లాడలేము మనం. ఆ బూతులు తిట్టుకుంటే మీరు చేయడం వల్ల ఆయనకి ఇంకా సింపతి గెయిన్ అవుతుంది తప్ప, అరే ఒక్కడి మీద దాడి చేస్తున్నారన్న ఒక సింపతి వస్తుంది తప్ప మీరు చేస్తున్న దానికి అర్థం ఉండదు. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అంతా అట్లనే ఉన్నది. ఒక పాలసీ మ్యాటర్లో ఆయన మీద విమర్శ చేస్తే ఒక నెరేటివ్ బిల్డ్ ఆయనకి వ్యతిరేకంగా ఏమైనా జరిగే అవకాశం ఉండొచ్చేమో. కానీ మీరు చేస్తున్న వ్యవహారం అంతా కూడా ఆయన మీద ఏదో యుద్ధం చేస్తున్నట్టు, ఆయన మీకు ఎనిమీ అయినట్టు, ఒక శత్రువులాగా బిహేవ్ చేస్తూ చేయడం వల్ల అది ఆయనకి ఇంకా అడ్వాంటేజ్ అవుతున్నది తప్ప డిసడ్వాంటేజ్ కావట్లే. సో ఇక్కడ ఈయన వ్యతిరేక వర్గం అంతా ఫెయిల్ అవుతా ఉన్నది. ఇంకా ఆయన దూకుడుగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొకటి, ఈయనకు బలమైన అండ కాంగ్రెస్ పార్టీ బలం. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ జిల్లాల్లో, ముఖ్యంగా ఖమ్మంలో అయితే వన్ సైడ్గా ఆయన వైపు మొగ్గే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇంకా అక్కడ అవకాశమే లేదు కదా. అక్కడ బీజేపీ వీక్గానే ఉన్నారు, బీఆర్ఎస్కి ఎట్లాగో ఛాన్స్ లేదు, ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆయనకి ఇంకా అది తిరుగులేని విజయం సాధించే దిశగా ఆయన అడుగు ముందుకేస్తున్నట్టు కనబడతా ఉన్నది. తరతరాలుగా తాతలు ముత్తాతల పేర్లు చెప్పి రాజకీయాల్లో పబ్బం గడుపుకుంటున్న నేతలకు తీన్మారు మల్లన్న కొత్త దిక్సూచి. మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి జర్నలిస్ట్గా జాయిన్ అయి ప్రస్తుత రాజకీయాల్లో తాను కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రాజకీయాలంటే వంది మాగదులు, ఆర్థిక బలం కాదని ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయ బరిలోకి దిగి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అభ్యర్థిగా బరిలో దిగిన తీన్మారు మల్లన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పేరు మీద, తన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. బహుశా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఏ పొలిటికల్ లీడర్ ఈ నిర్ణయం తీసుకున్న చరిత్ర లేదు. నిజానికి తీన్మారు మల్లన్న ఒక్కడిగా కదిలి నేడు తానే ఒక సైన్యమయ్యాడు. అట్టడుగు నుంచి రాజకీయాల్లోకి వచ్చి కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడి దుర అహంకారాన్ని గద్దెదించే వరకు వెనకడుగు వేయలే. క్యూ న్యూస్ వేదికగా పాలకులు, అవినీతి అధికారుల భరతం పడుతూ పేదోళ్ల అండగా నిలిచాడు. ప్రజా గొంతుకగా మారి ప్రశ్నించినందుకు తీన్మారు మల్లన్నపై బీఆర్ఎస్ అంతా ఏకమై కక్షగట్టింది. ప్రతిపక్షాలు చేయాల్సిన పని తీన్మారు మల్లన్న ఒక్కరే చేస్తూ అధికార పక్షానికి ముచ్చమటలు పట్టించాడు. దీంతో తీన్మారు మల్లన్న సైతం నైతికంగా ఎదుర్కోలేని నాటి బీఆర్ఎస్ అధికార పక్షం కుట్రలు కుయుక్తులతో వందలాది అక్రమ కేసులను బనాయించింది. 100 రోజుల పాటు జైలులో నిర్బంధించింది. అయినా తీన్మారు మల్లన్న ఏనాడు వెనక్కి తగ్గలే. పసిపిల్లలైన తన 2 పిల్లలు నాన్న అంటూ ఒకవైపు రోధిస్తుంటే మరోవైపు ప్రజలు పడుతున్న కష్టాల ముందు తన బిడ్డలు పడే ఇబ్బందిని వదిలిపెట్టలేకపోయాడు. అందుకే
నేడు తీన్మార్ మల్లన్న పేద ప్రజల గుండెల్లో కొలువయ్యేంతగా ఎదిగిపోయాడు. ఏనాడు ప్రజా సమస్యలపై కొట్లాడని బీఆర్ఎస్ బీజేపీ క్యాండిడేట్లు మేమున్నామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి కేసీఆర్ అరాచకం సాగించిన ఈ 10 ఏళ్ల కాలంలో ఏనాడు ప్రజల పక్షాన నిలిచిన పాపాన పోనీ కనీసం వారికి ప్రజా సమస్యలంటే పెద్దగా అవగాహన లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను గెలిపించుకోవడానికి ఇంతకంటే అర్హత ఏం కావాలి అనేది ముమ్మాటికి వాస్తవమే. సో ఇల్లు ఒక ప్రత్యేక కథనాన్ని శనార్థి తెలంగాణ రాసింది. సో 27వ తేదీన ఎలక్షన్స్ ఉన్నాయి. సో చాలామంది ఇందులో పోటీ చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్గా బక్కా జడ్సన్ గారు పోటీలో ఉన్నారు. ఆయన కూడా పాపం డిసెంబర్ నుంచి తిరుగుతూనే ఉన్నాడు. ఆయన నవంబర్ నుంచి తిరుగుతూనే ఉన్నాడు. సో ఆయన కూడా నిజాయితీగా పోరాటం చేస్తున్నాడు. ఆయన పాపం ఆయన ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా, రూపాయి ఖర్చు పెట్టకుండా ఆయన కూడా తన పోరాటాన్ని నిజాయితీగా కొనసాగిస్తున్నారు. సో నేను అనుకోవడం ఈ అపోజిషన్ పార్టీల కంటే, ఈ అపోజిషన్ పార్టీలో ఉన్న వీళ్ళ కంటే కూడా వీళ్ళ మధ్యలోనే పోటీ ఉంటుందేమో అనిపిస్తున్నది నాకు. అశోక్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా. సో మల్లన్నకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన కొట్లాడిన తీరు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బలము చాలా మేజర్ బలంగా కనిపిస్తున్నది. ఇప్పుడు రకరకాలుగా చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన అన్ని పార్టీలు మారినట్టు కదా ఇప్పుడు ఏదైనా ఒక నల్గొండ జిల్లాలో కానీ మిగతా ఏ జిల్లాలో లీడర్లు పార్టీలు మారినవారు లేరా? ఒక్కొక్క ఆయన 5-6 పార్టీలు మారిండు. మరి దానికి ఏం చెప్తాం? ఇప్పుడు ఒక లీడర్ ఎదుగుతుంటే, ఒక బీసీనో లేకపోతే ఇంకొకరు ఎదుగుతుంటే ఆయన ఒక పార్టీ 2 పార్టీలు మారితే పార్టీ మారిండు. ఒరి మా పూటకో పార్టీ మార్చే వాళ్ళ మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ గురించి ఎందుకో మాట్లాడరు, పైసలు ఉన్న వాళ్ళ గురించి. సో అపోజిషన్ పార్టీలు ఇక్కడ ఫెయిల్ అయినాయి. ఆయనని విమర్శించే పద్ధతిలో మీరు మార్పు తేయగలిగితే ఆయన ఏమైనా కౌంటర్ చేయగలుగుతారు. మీరు ఆయన్ని బూతులతోని విరుచుకుపడుతున్నారు, బూతులతోని పాటలు రాస్తున్నారు. అసలు రకరకాలుగా ఉన్నది.